200 మంది పోలీసులతో సర్చింగ్ ఆపరేషన్ వారం రోజులు గడిచాయి. కానీ జాహ్నవి జాడ దొరకట్లేదు. ఊరి ప్రజలు, రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా ఈ సర్చింగ్ ఆపరేషన్లో వారి పాత్ర పోషిస్తున్నారు. మరి పాప జాడేది? ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు? దీని వెనుకున్న రహస్యాలేంటి? అసలు ఏం జరిగింది జాహ్నవికి? ఇప్పుడు పోలీసులు తీసుకుంటున్న నెక్స్ట్ స్టెప్ ఏంటి? ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్, ప్రభుత్వ సహాయం ఈ కేసులో ఎంతవరకు ఉంది? అసలు ఈ కేసు చుట్టూ తిరుగుతున్న అంశాలేంటి? ఇప్పుడు ఈ కేసు యొక్క పురోగతి ఏంటి? ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. యాక్చువల్లీ మనకు తెలుసు, జూన్ 6వ తారీఖున నాన్న కోసం అంటూ తోటలోకి వెళ్ళిన చిన్నారి తిరిగి రాలా. తనతో పాటు వెళ్ళిన కుక్క 3 రోజుల తర్వాత తిరిగి వచ్చింది. అది కూడా చాలా విచిత్రంగా ప్రవర్తించడం స్టార్ట్ చేసింది. ఏం చేస్తుందో కూడా ఎవరికి అర్థం కాలేదు. GPS ట్రాకర్ అమర్చారు. పాప దగ్గరికి తీసుకెళ్తామని జాహ్నవి తల్లి కన్నీటితో వేడుకుంది. కానీ ఈ కుక్క అడవిలోకి వెళ్ళింది. 6 కిలోమీటర్లు వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చింది. తర్వాత భోజనం కూడా చేయకుండా అనారోగ్యంతో చనిపోయింది. సరే, ఈ కుక్కకి ఏదైనా అయ్యిందా? ఎందుకు చనిపోయింది? సడన్ గా అంత హెల్దీగా ఉన్న కుక్క అనారోగ్యం పడడం ఏంటి? ఎందుకు ఇంత విచిత్రంగా ప్రవర్తించింది? దీనికి సంబంధించి అనుమానాలతో ఈ కుక్కని పోస్ట్ మార్టానికి పంపించారు. రిపోర్ట్స్ రావాల్సింది. ఇదిలా ఉంటే మరి ఇంతమంది పోలీసులు 500 ఎకరాల్లో సర్చింగ్ ఆపరేషన్ చేస్తున్నా కానీ పాప జాడ దొరకలేదు. మరి ఆ సరౌండింగ్స్, అది క్రూర మృగాలు తిరిగే ఏరియా, ఇది కొండ ప్రాంతం, 500 ఎకరాలు. కానీ పాప మిస్ అయిన దగ్గర ఆ దరిదాపులో చూస్తే ఎక్కడ కూడా క్రూర మృగాలు కనిపించలా. డ్రోన్స్తో వెతికితే మరి అంటే అడవిలోకి వెళ్ళలేదు అనుకుందాం. ఇప్పుడు పాప ఎక్కడుంది? ఇటు గవర్నమెంట్ రంగంలోకి దిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా దిగారు. ఆయన తను ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒక బృందం ఉంది. అది మూగ జీవాల కోసం, అడవి వన్యప్రాణుల సంరక్షణ, సహాయం, పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన బృందం. ఈ టీంని కూడా సహాయానికి పంపించారు. 30 మంది NDRF బృందాలు కూడా యాడ్ అయ్యాయి. 200 మంది పోలీసులు. కానీ ఎందుకు పాప జాడ కనిపెట్టలేకపోతున్నారు? రోడ్డు దాటిందా అంటే దాటలేదు, ఊర్లో ఉందని వాళ్లే చెప్తున్నారు. మరి ఈ కేసు ఏ మలుపు తిరుగుద్ది? ఇప్పుడు జాహ్నవి కేసు కీలక మలుపు తిరిగింది. ఆ మలుపు ఏంటి అంటే, నిన్న కొంతమంది ఒక కామెంట్ చేశారు. ఇది పోలీసుల వరకు రీచ్ అయింది. ఆ కామెంట్ ఏంటి అంటే, రాజమండ్రిలో ఒక బస్సులో 2 వృద్ధులు ఆ పాపను తీసుకెళ్ళడం చూశారు. ఆ సమయంలో పాప నిద్రపోతుంది. ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇటు రాజమండ్రి, తుని, వీటన్ని సరౌండింగ్స్లో కూడా అనుమానాస్పదంగా ఎవరెవరు తిరిగారు అనేది ఈరోజు CCTV ఫుటేజ్లు సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. మరి ఈ CCTV ఫుటేజ్ సెర్చ్ చేయడం ఒక పక్క, నెక్స్ట్ వచ్చేసి 7 సెల్ టవర్స్ పరిధిలోని 4800 మంది ఫోన్ కాల్స్ని వినడం స్టార్ట్ చేశారు. గంట 2 గంటలు, రోజు 2 రోజులది కాదు. పాప మిస్ అవ్వడానికి 3 రోజుల నుండి స్టిల్ నవ్ వరకు వినడం స్టార్ట్ చేశారు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏర్పడింది. ఈ కేసులో పురోగతి కూడా ఇక్కడే ఉంది. ఏంటి అంటే, దీనికి సంబంధించి 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 10 మందిని కూడా ఈరోజు పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పుడైనా పాప జాడ దొరుకుతుంది అనే ఒక ఆశ చిగురించింది. ఎందుకంటే ఎప్పుడైతే కేసుని మలుపు తిప్పారో ఈ వెంటనే అనుమానితులు ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు. మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, ఊర్లో ఎవరైనా పాప మిస్ అయిన తర్వాత రాకుండా వెళ్ళిపోవడం జరిగిందా, లేదంటే ముందు నుండి రెక్కి నిర్వహించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఇలాంటి కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఈరోజు చివరికి 10 మందిని ఫైండ్ అవుట్ చేశారు. మరి 10 మందిలో ఒకరి దగ్గర పాప ఉందా? నిజంగా రాజమండ్రిలో వాళ్ళు చూసింది నిజమేనా? ఇప్పుడు పాప ఎక్కడుంది? ఎప్పుడు దొరుకుతుంది? ఎలా పట్టుకుంటారు? ఇప్పుడు ఇదే సర్వత్రా ఉత్కంఠ. ఏదేమైనా కానీ ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రజలందరూ కూడా రంగంలోకి దిగారు. పాప ఎక్కడ కనిపించినా సరే చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు, రక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు కామెంట్స్ ఒక్కసారి చెక్ చేస్తే కనుక పాప సేఫ్గా తల్లిదండ్రుల దగ్గరికి రావాలి అని దేవుణ్ణి మొక్కుతున్నారు, అభిషేకాలు చేస్తున్నారు. ఆ చిట్టి ప్రాణం కోసం రాష్ట్రం అంతా కూడా ఆలోచిస్తుంది. రాష్ట్రం అంతా కూడా తమ పాత్ర పోషిస్తున్నారు ఆమెను వెతకడంలో. ఎవరు సక్సెస్ అవుతారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే, పాప క్షేమంగా తిరిగి వస్తే చాలు అనుకునేవారే ఎక్కువగా ఉన్నారు. మరి ఈ 10 మంది ద్వారా నిజం బయటపడుతుందా, లేదంటే ఈ 10 మంది లిస్టులోకి ఇంకా కొంతమంది చేరే ఛాన్సెస్ ఉన్నాయా? ఈ కేసు
ఏ మలుపు తిరగబోతుంది? ఇక ఈ రోజుతో పాపకి అంటే ఈ కేసుకు సంబంధించి ఒక ఎండ్ కార్డు పడే ఛాన్సెస్ ఉన్నాయా? చూద్దాం.